ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే వావ్ మూమెంట్స్లోని వన్ ఆఫ్ ద మూమెంట్ డక్ వాక్. ఓకేనా, ఇది ఎందుకంటే మీరు ఏదైనా కొత్తగా కాంపిటీషన్స్ కానీ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఒక మంచి బీట్స్కి ఎక్సలెంట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఇలాంటివి ముందుగానే నేర్చుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ చాలా అట్రాక్టివ్గా మీరు కాంపిటీషన్స్లో ఎక్కడ చేసినా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఓకే, మీరు జడ్జెస్కి కావచ్చు లేదా ఆడియన్స్కి కావచ్చు, ఓకే ఇలాంటి మూమెంట్లు అనేది మీరు సాంగ్ మొత్తం 1 or 2 చేశారంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ ఒక పీక్స్కి అయితే వెళ్తుంది. కాబట్టి ఈ స్టెప్ని నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఇలాంటి స్టెప్స్ మరెన్నో ఉన్నాయి, అవి కూడా నేను దగ్గరలో ముందు వచ్చే వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండాలి. మీ సపోర్ట్ ఏం లేదు, ఒక లైక్ మాత్రం లైక్ చేస్తారంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేస్తాను మీకోసం. ఓకేనా, ఇంక మరెందుకు లేటు, వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి, ఈ మూమెంట్కి ఇలా ఉంది కదా, ఫస్ట్ అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6 7 8 మీకు ఇలా చూపిస్తాను. మళ్ళీ సైట్ రన్ అవుదాం. ఇలా ఉంది కదా, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ లెగ్స్ని అప్ అండ్ డౌన్ స్పీడ్గా చేయాలి. క్లియర్గా ఇంత అప్ చేయనక్కర్లేదు, జస్ట్ ఇంతే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్, ఇది మీకు ఇటు సైడ్కి చూపిస్తాను. రెడీ చూడండి, జస్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, కొంచెం ఇలా ఫ్రంట్కి మామూలుగా ఇట్లా వెళ్తాం కదా. ఓకే, దాన్నే 1 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 8. ఓకేనా, వన్ మోర్. ఒకేసారి సిట్టింగ్లో చేస్తే మనకి పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి, అంటే మన వెయిట్ అంతా లెగ్ మీద పడుతుంది కాబట్టి రాదు. అందుకే స్టాండింగ్ చేసిన తర్వాత సిట్టింగ్ చేద్దాం. రెడీ, కొంచెం రెడీ. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఏం లేదు, ఫస్ట్ ఒక లెగ్ తర్వాత లెగ్ తర్వాత లెగ్ అలా. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా అప్ అండ్ డౌన్ చేస్తే వెళ్ళాలి. ఇంతకుముందు ఏం చేస్తాం, నార్మల్ ఇలా వెళ్ళాం, అప్ అండ్ డౌన్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. చూసారా, ఇది. ఇప్పుడు దీన్నే మనం సిట్టింగ్లో ట్రై చేద్దాం. రెడీ, ఇలా ఉంది కదా పొజిషన్, పైకి లేయకూడదు. ఓకేనా, ఫస్ట్ చాలామంది బిగినింగ్లో చేసే మిస్టేక్ ఏంటంటే పైకి లేసి ఇలా వెళ్తారు. ఓకేనా, అది వెళ్ళొద్దు. అలా వెళ్తే మీకు ప్రాపర్గా స్టెప్ రాదు. ఇక్కడి నుంచే మీరు బ్యాలెన్స్ మిస్ అయిపోతే జస్ట్ ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ హ్యాండ్స్ లేకుండానే ట్రై చేయండి. ఓకేనా, చూడండి, ఫస్ట్ ఇలా స్లోగా 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ ఇది. ఓకే, మీకు ఇది బ్యాలెన్సింగ్గా వచ్చిందంటే ఇప్పుడు దీనిలోనే స్పీడప్ చేయొచ్చు. రెడీ, కొంచెం స్పీడ్ పెంచుదాం. ఇలా ఉంది కదా పొజిషన్. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం స్పీడప్ చేద్దాం. ఓకే, ఇది మీడియం స్పీడ్, ఇంతకుముందు చేసిన స్టార్టింగ్ బేసిక్, దాని తర్వాత కొంచెం స్పీడ్ చేసాం, ఇప్పుడు ఫైనల్ స్పీడ్. రెడీ, ఇలా ఉన్నాం కదా పొజిషన్, ఎక్కువ లేయకూడదు, జస్ట్ ఇలాగే. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ కూడా పెడదాం. దీనికి హ్యాండ్స్ ఇలా వేవింగ్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు, లేదా ఏదైనా పొజిషన్ పెట్టచ్చు, మన చాయిస్. ఓకే, హ్యాండ్ పెట్టుకున్నా కూడా నార్మల్గా చేయొచ్చు. అంటే మనం హ్యాండ్ మూమెంట్ ఏదైనా ఇచ్చుకున్నా సెట్ అవుతుంది. ఓకేనా, ట్రై పొజిషన్ చూడండి, చేస్తూ కూడా ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా చేయొచ్చు, లేదా హ్యాండ్స్ ఇలా వేవ్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదా ఇటు ఒకే పొజిషన్ కూడా పెట్టుకోవచ్చు, మన చాయిస్. రెడీయా, ఇప్పుడు ఒకసారి చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4. ఇలా మనం కంటిన్యూగా మన ఎన్ని కౌంట్స్, మనకి బీట్ ఎన్ని కౌంట్స్ ఉందో అన్ని కౌంట్స్ బాగా మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఫ్లోర్ కానీ ఇంకా స్మూత్గా ఉందంటే ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫ్లోర్ రఫ్ ఉన్నింది అనుకో, మన లెగ్స్ వెయిట్ కొంచెం ఎక్కువ రఫ్గా వెళ్తుంది. ఓకేనా,